కదిరి నృసింహుడు కంభమున వెడలే కదిరి నృసింహుడు కంభమున వెడలే విదితముగా సేవించరో మునులు కదిరి నృసింహుడు కంభమున వెడలే విదితముగా. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నేను 10 సంవత్సరాలుగా అయోధ్యలోనే ఉంటున్నా. అయోధ్య వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెడుతున్నాను, తెలుగు భోజనం. అక్కడ మన భోజనం దొరకదు, అందుకని భోజనం పెడుతున్నాను. నేను 5 వెంటిటికి ఇచ్చాను శంకుస్థాపనకి, దేవాలయానికి. దాని మీద ఇప్పుడు దేవాలయం తయారైంది. తర్వాత పాదుకలు తయారు చేయించి 3 తత్తలు చేయించాను. రామేశ్వరం నుంచి అయోధ్య వరకు పాదయాత్ర చేశాను. రాములు వారు నడిచిన దాంట్లో 8000 కిలోమీటర్లు చేసి అక్కడ 2 తత్తలు అక్కడ ఇచ్చాను. ఈ తత్త నా దగ్గర పెట్టుకున్నాను. ఎందుకంటే నేను అక్కడ 500 కోట్లు పెట్టి గుడి కడుతున్నా, వంశవృక్షం అంతా పెడుతున్నా. రాముల వారి వంశం 108 అడుగులు సీతమ్మ వారు, రాముల వారు. ఆయన పాదాల కింద కళ్యాణ రాముడు ఉంటాడు. ఆ కళ్యాణ రాముడు చేతిలో ఉండబోయే ధనుసు ఇది 14 కిలోలు రాముల వారి కోదండం. బ్రహ్మ దగ్గర నుంచి లవకుశుల తర్వాత కూడా 20 మంది ఉన్నారు. వాళ్ళ సూర్యవంశం, చంద్రవంశం, జనక మహారాజు, నిమి చక్రవర్తి నుంచి జనక మహారాజు వరకు మొత్తం 550 విగ్రహాలు వస్తాయి. అన్నీ మహాబలిపురంలో తయారవుతున్నాయి. 1.5 ఇయర్లో కళ్యాణ రాముడి దేవాలయం రెడీ అయిపోతుంది. ఈ ప్రాజెక్ట్ అంతా అయ్యేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. వంశవృక్షం అంతా పెడుతున్నాం. అది దీని చరిత్ర. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. నిర్మించేది ఎక్కడ స్వామి? అయోధ్యలో సరియు నది ఒడ్డున. మెయిన్ దేవాలయం నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. సరియు నది ఒడ్డునే 4 ఎకరాలు తీసుకున్నాను. అక్కడ కడుతున్నాను. పెద్ద వంశవృక్షం ట్రస్ట్ మొత్తం వంశం అంతా పెడుతున్నాను, అన్ని విగ్రహాలు. మీ పేరు మీది చెప్పండి. నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి. నా నంబర్ నోట్ చేసుకోండి, 9550754389. ఎవరు సతులతో నవ్వులు, చందమామ గుటుకలు, మది తలపోతలు, ఎండమవుల నీళ్ళు. సతులతో నవ్వులు, చందమామ గుటుకలు, మది తలపోతలు, ఎండమవుల నీళ్ళు. రతులలో మాటలు, రావి మాని పూలు. రతులలో మాటలు, రావి మాని పూలు. తతి విరహపు కాక, తాటి మాని నీడ. ఇందువల్ల ఏమి కత్తు ఇనుపకు గిళ్ళింటే. ఇందిరా రమణు సేవి ఇరవైన పదవి. ఇందువల్ల ఏమి కత్తు ఇనుపకు గిళ్ళింటే. నేలకొని చేసే భక్తి నీటిపై వ్రాత. లలలల జవ్వనాలు, లక్క పూస కపురులు, నేలకొని చేసే భక్తి
కథ